హలో వ్యూవర్స్, నేను సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప. ఈరోజు కంది చెట్లు ఫుల్గా కాయలున్నాయి. కందికాయలు కోస్తున్నాము. చాలా పెద్ద బుట్ట నిండుగా వచ్చేలాగా ఉన్నాయన్నమాట కందికాయలు. సో అవి కోసుకుంటూ కంది చెట్లు నేను ఎప్పుడు వేశాను, ఎలా వేశాను, మీరు వేసుకోవాలంటే ఎలా, దాని కేరింగ్ ఎలా, ఉపయోగాలేంటి, ఇవంతా కూడా మనం తెలుసుకుంటూ హార్వెస్ట్ చేసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడే వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇక కంది మొక్క గురించి చెప్పాలంటే కందుల్లో చాలా వెరైటీస్ ఉంటాయి. మనం నేలపైన పెంచవచ్చు, టెర్రస్ గార్డెన్లో కూడా పెంచుకోవచ్చు. మనం నాటుకునే ప్లేస్ని బట్టి, అంటే టబ్ కావచ్చు, అది సైజుని బట్టి మనకి మొక్క ఎదుగుదల ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియోలోనే నా దగ్గర నేలలో వేసిన కంది చెట్టు ఎంత హైట్ అయిందో చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక 4 మొక్కలు అయితే ఉన్నాయి. ఒకటైతే వేసి 1.5 సంవత్సరం పైన అయింది. దానికి రెండో కాపు కూడా అయిపోవచ్చిందనమాట. ఇప్పుడు కోస్తుంది, అది ఫస్ట్ కాపే వచ్చింది. దీనికి చాలా నిండుగా కాస్తాయి. ఇక నా ఎక్స్పీరియన్స్ ప్రకారం తెలిసిన విషయం అంటే, ఒక కాపు అయిపోతూనే కొమ్మలన్నీ కొంచెం డ్రై అయినట్లు అనిపిస్తాయి. అవంతా లైట్గా చిన్న చిన్న కొమ్మలంతా కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురు వచ్చి చాలా బాగా పెరుగుతుందన్నమాట మొక్క. ఈ విషయం అయితే తెలుసుకున్నాను. ఇక ఈ మొక్కకి ఎక్కువ వాటర్ అవసరం లేదు. చాలా వాటర్ తక్కువలోనే పెరుగుతుంది. పొలాలలో వేసే వాళ్ళైతే అసలు వాటర్ ఫెసిలిటీ లేకున్నా కూడా వర్షంతో చూసుకునేసి గింజలు చల్లేసుకుంటారు. అంత బాగా వస్తుంది ఇది పంట, వాటర్ ప్రాబ్లం లేకుండా, రోజు పట్టకుండా కూడా. ఇక మొక్కకి నార్మల్ ఎరువులే అన్ని మొక్కలతో పాటు ఇస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా ఎక్కువ ఇంత కాపు వస్తుంది కదా, ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక దీని నుంచి ఆకులు ఎక్కువ రాలుతాయి, అంటే ఎండు ఆకులు ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ రాలిన ఆకులు మల్చింగ్కి చాలా మంచిగా యూజ్ అవుతాయి. వేరే మొక్కల కింద కానీ, ఈ మొక్కకి కానీ, ఎరువుకి కానీ మల్చింగ్, ఇప్పుడు స్ట్రాబెర్రీ మొక్కలకి ఖచ్చితంగా మల్చింగ్ వేయాలి. అలా మల్చింగ్ వేయడానికి కూడా ఈ ఆకులు చాలా యూజ్ అవుతాయి, చాలా మంచిది కూడా. ఇక కందులు మీకు అందరికీ తెలిసిందే. మన ఇండియాలో కంది వాళ్ళకు ఉన్నంత ప్రాముఖ్యత ఇంకా దేనికి లేదు వంటల విషయంలో. పప్పు లేనిదే మనకి జరగదన్నమాట. అసలు వారంలో ఒక రోజన్నా పప్పు చేసుకోవాల్సిందే. ఇక ఈ కందిబాలల్లో వెరైటీస్ చాలా ఉన్నాయి. నా దగ్గర ఉన్నవి ఇప్పుడు సెకండ్ ఇయర్ అయితే క్రాప్ జరుగుతోంది. మనకి కొన్ని ఇంతకుముందు 1 ఇయర్ ఉంటా ఉన్నాయి కందిబాళ్ళు. కాపు మొక్క చనిపోయేది. ఇప్పుడు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా కాసే కందులు ఉన్నాయంట. మరి నేను ఏ వెరైటీ వేసానో నాకైతే తెలియదు. నేను బయట అమ్ముతుంటే జస్ట్ ఎండిపోయింది తెచ్చుకొని నాటేసుకున్నాను అనమాట. ఒక 2 వెరైటీస్ అయితే ఉన్నాయి 4 మొక్కల్లో నా దగ్గర. చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే వస్తున్నాయి. నేను ఇంకా అన్నీ కొయ్యట్లేదు, కొంచెం ముదిరినేటి మాత్రమే కోస్తున్నాను. కాయ ముదిరింది బాగా అనే స్టేజ్ ఎప్పుడు తెలుస్తుందంటే, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆల్రెడీ పెంచిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. చూడండి, ఇది కాయ ఇట్లా తెల్లబడాలన్నమాట. గింజ నిండుగా పట్టుకుంటే గింజ నిండుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా గ్రీన్గా ఉన్నప్పుడు అంత గింజ కనిపిస్తుంది కానీ లోపల ఉన్నట్టు, కానీ అది టేస్ట్ అంత బాగోదు, గింజ ముదిరిండదనమాట. ఇలా గింజ నిండుగా పప్పు ముదిరిన తర్వాతనే ఈ తాట తెల్లబడిన తర్వాత తీసుకొని మనం ఉడికించుకున్న, కూర చేసుకున్న కూడా బాగుంటుంది. ఇక కంది బ్యాళ్ళు తయారు చేసుకోవాలి అంటే మనం వీటిని ప్రాసెస్ వేరే ఉంటుంది. అన్నీ ఎండిన తర్వాత తీసి ఆరబెట్టుకొని వాటిని మట్టితో తడిపి ఏదో ప్రాసెస్ చేస్తారు, అవి బ్యాడ పగిలేలాగా. లేదంటే మనం గుగ్గుర్లలాగా కూడా ఎండిపోయినవి నానబెట్టుకొని ఉడికించుకొని తినచ్చు. ఇక ఈ మొక్క సైజ్ గురించి చెప్పాలంటే, నేను నెలలో వేశాను. చూడండి మొద్దు ఎంత లావు తయారైపోయిందో. ఇది 1.5 సంవత్సరం మొక్క. ఈ పక్కన ఉన్నవి ఈ ఇయర్ ఒక 6 మంత్స్ అట్లా అయి ఉంటుంది, 6 to 8 మంత్స్ అయి ఉంటుంది. అవి మొక్కలు ఎంత లావుగా మొద్దు బలంగా తయారైపోతుంది. ఇదైతే 1.5 సంవత్సరం అయిన మొక్క అనమాట. సెకండ్ కాపు ఇప్పుడు చాలా నిండుగా కాపు వస్తుంది. నేను చెప్పాను కదా కొమ్మలు అయితే కట్ చేయలేదు, అందుకే ఇలా పెద్దగా బర్రెలుగా అయిపోయింది. కొమ్మలు కట్ చేయకుంటే కాపు కూడా తగ్గినట్లు అనిపించింది నాకు, ముందు ఉన్నంత నిండుగా లేదనమాట. సో ఈసారి మొత్తం ఇట్లా ఒక చోటికి కట్ చేస్తాను నేను. చాలా పెద్దగా అయిపోతుంది, జామ చెట్టు సైజులోకి అవుతుందన్నమాట. దాదాపు ఒక 4-8 feet అట్లా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నేలలో.
కుండీలో అయితే దానికి వేర్లకి మనం ఎంతైతే పాట్ని సైజుని పెడతామో దాన్ని బట్టి పెరుగుతాయి. కానీ చాలా బాగా ఈజీగా మెయింటెనెన్స్ తక్కువతో పెంచుకునే మంచి పోషకాలున్న మొక్క అనమాట. ఈ పంట కందికాయలలో చాలా పోషకాలు ఉంటాయి. ఫైబర్, విటమిన్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా కంది బ్యాళ్ళ గురించి, కందుల గురించి ఇంకా తెలియని పర్సన్స్ ఉండరు మన సైడ్. అంత మంచి బెనిఫిట్స్, ఇంత ఈజీగా పెంచుకునే మొక్కను ఇప్పటి వరకు పెంచుకుంటే మీరు కూడా గార్డెన్లో ఈజీగా పెంచేసుకునేసేయండి. దీని సీడ్స్ కూడా చాలా వరకు డ్రై అవ్వడానికి వదిలేసాను. నెక్స్ట్ గివ్ అవేలో ఈ సీడ్స్ కూడా నేను ఉంచుతానన్నమాట. సేవ్ చేస్తున్నాను సీడ్స్ని. సో చూసారు కదా ఎంత బుట్ట నిండుగా పెద్దది ఇది బుట్ట నిండుగా వచ్చేసాయి. దాదాపు ఒక 5-6 కేజీల పైనే ఉంటాయి మొత్తం కందికాయలు. చాలా చాలా టేస్టీగా, పచ్చివే కూడా తినేస్తాం చాలా వరకు మనము. ముదిరినేటివి కొంచెం ఉప్పేసి ఉడికించుకుంటే చాలా స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక అవన్నీ గింజలు ఒలుచుకొని పులుసైనా పెట్టుకోవచ్చు, వడల్లాగా వేసుకోవచ్చు, కట్లెట్స్ లాగా వేసుకోవచ్చు, మసాలా పెట్టుకోవచ్చు, పప్పు కూడా చేసుకోవచ్చు, ఇంకా పుల్లగూర కూడా చేసుకోవచ్చు. పుల్లగూర అంటే మనము ఆనియన్స్, టొమాటోలు, పచ్చిమిర్చి అన్నీ వేసి బెండకాయ పుల్లగూర చేస్తాం కదా, అన్నీ ఉడికిచ్చి ఎనిపి తర్వాత పెట్టడం, అలా కూడా చేసుకోవచ్చు. అది నాకు సునీత నేర్పించింది. లాస్ట్ టైం చేశాను, చాలా బాగా అనిపించింది. సో ఇది అండి ఇవాల్టి వీడియో. బుట్ట నిండుగా కందికాయలతో చాలా చాలా హ్యాపీగా గడిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చింది, ఇన్ఫర్మేషన్ నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మీరు లైక్, షేర్, కామెంట్ చేస్తేనే, లైక్స్ ఎక్కువ వస్తేనే ఇంకా చాలామందికి వీడియో రికమెండ్ అవుతుంది, ఇంకా చాలామంది చూస్తారనమాట. సో ఎవరు వీడియో మిస్ అవ్వరు, సీడ్స్ కూడా గివ్ అవే మిస్ అవ్వరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫుల్ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను.